హైదరాబాద్ గాంధీ భవన్లో టీపీసీసీ విస్తృత స్థాయి సమావేశం ప్రారంభమైంది. ఈ భేటీకి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. ఈ భేటీలో ఏఐసీసీ ఇన్ఛార్జ్ దీపదాస్ మున్షితో పాటు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ కూడా పాల్గొన్నారు. సాధారణ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్ గాంధీ భవన్లో టీపీసీసీ విస్తృత స్థాయి సమావేశం ప్రారంభమైంది. ఈ భేటీకి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. ఈ భేటీలో ఏఐసీసీ ఇన్ఛార్జ్ దీపదాస్ మున్షితో పాటు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ కూడా పాల్గొన్నారు. సాధారణ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక మరింత సమాచారం మా డిప్యూటీ బ్యూరో చీఫ్ సాదిక్ ఫోన్ లైన్లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రైట్ సాదిక్, చెప్పండి, ఇవాళ జరుగుతున్న విస్తృత స్థాయి సమావేశం గురించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? అలాగే సాధారణ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలకి సంబంధించి చర్చ జరుగుతున్నట్టు తెలుస్తోంది. ఇంకా ఏ అంశాలు చర్చకొచ్చే అవకాశం ఉంది? కాంగ్రెస్ పార్టీ విస్తృత సమావేశం ప్రారంభమైంది. ముఖ్యమంత్రి పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరుగుతున్నటువంటి సమావేశానికి ఏఐసీసీ ఇన్ఛార్జ్ దీపదాస్ మున్షితో పాటుగా ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు, సిఎస్సి సభ్యులందరూ కూడా హాజరు కావడం జరిగింది. ప్రధానంగా ఫస్ట్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ విజయానికి సహకరించిన తెలంగాణ ప్రజలకు, పార్టీ విజయానికి కృషి చేసిన ఏఐసీసీ నాయకులందరూ కూడా ధన్యవాదాలు చెప్తూ తీర్మానం చేయడం జరిగింది. ఈ తీర్మానాన్ని కాపీ పూర్తి స్థాయిలో కూడా వారికి మద్దతు పలకడం జరిగింది. ప్రధానంగా చూసినట్టయితే వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా పనిచేయాలని కూడా ప్రస్తుతం అయితే కాంగ్రెస్ పార్టీ కార్యవర్గ సమావేశంలో మాట్లాడుతున్న పరిస్థితి ఉంది. ప్రధానంగా చూసినట్లయితే పూర్తి స్థాయిలో కూడా అంటే కాంగ్రెస్ పార్టీ విజయానికి తోడ్పడినటువంటి తెలంగాణ సబ్బండ వర్గాలకి కృతజ్ఞత చెప్పారు. అదేవిధంగా సహకరించినటువంటి ఏఐసీసీ నేతలందరూ కూడా కార్యవర్గం పూర్తి స్థాయిలో వారికి మద్దతు తెలిపింది, వారికి జేజేలు పలికింది. ప్రధానంగా చూస్తుంటే కాంగ్రెస్ పార్టీ ఇదే సంబంధించినట్టు ఉత్సాహంతో వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో 15 సీట్లు తగ్గకుండా పూర్తి స్థాయిలో కూడా పాటుపడాలి చేయాలి. పార్టీ గెలుపు కోసం పాటుపడాలని కూడా ఈ యొక్క కార్యవర్గ సమావేశం ప్రధానంగా చేసింది. దీంతో పాటుగా మనకు ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ ఆశావాహులు చాలా మంది ఉన్నారు. సో అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా చాలా మంది టికెట్ ఆశించి భంగపడిన వారు ఉన్నారు. వారందరూ కూడా తిరిగి మళ్ళీ వారందరూ కూడా పార్టీలో సముచిత స్థానం కల్పించే విధంగానైతే కాంగ్రెస్ పార్టీ చూడాలనే అభిప్రాయం కూడా వ్యక్తపరుస్తున్న నేపథ్యంలో వారికి నామినేట్ పదవులు, అదేవిధంగా కార్పొరేషన్ చైర్మన్లు కూడా ఇవ్వాలని కూడా కమిటీలు అంటే కార్యవర్గ సమావేశంలో చర్చిస్తున్న పరిస్థితి. ప్రధానంగా టాస్క్ మాత్రం ఒకటి ఉంది. మొత్తం కాంగ్రెస్ పార్టీ విజయానికి సహకరించినటువంటి తెలంగాణ సమాజానికి, అదేవిధంగా ఏఐసీసీ నాయకులు కూడా వచ్చి ప్రచారం చేశారు. వారందరూ కూడా కృతజ్ఞతలు చెప్తూ వారందరికీ అభినందన తెలిపింది కార్యవర్గ సమావేశం. ఎందుకంటే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటిసారిగా జరుగుతున్నటువంటి కార్యవర్గ సమావేశం కావడంతో ఇది ప్రాధాన్యత సంతరించుకుంది, రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక ఆశావాళ్ళకు కూడా అందరూ కూడా పదవులు ఇస్తామని కూడా ప్రకటించిన నేపథ్యంలో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి వారికి కూడా పార్టీ కోసం సేవలు చేసిన వారికి అటు ఎమ్మెల్సీ, అదేవిధంగా కార్పొరేషన్ చైర్మన్లు, అదేవిధంగా నామినేట్ పదవులు కూడా ఇవ్వడానికి కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉంది, పార్టీకి సిద్ధంగా ఉందన్న అభిప్రాయం కూడా వ్యక్తం చేస్తున్నారు. దీంతో పాటుగా ప్రధానంగా మనకు వచ్చేటువంటి పార్లమెంటు ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా పనిచేయాలి. ఎందుకంటే దక్షిణాది రాష్ట్రాల నుంచి కూడా కాంగ్రెస్ పార్టీకి ప్రాతినిధ్యం మరింత పెరగాల్సిన అవసరం ఉంటుంది. అప్పుడే రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవడానికి ఆస్కారం ఉంటున్న నేపథ్యంలో మరిన్ని పోస్టులు కూడా అంటే కేంద్రంలో కనుక అధికారంలోకి వచ్చినట్టయితే మరిన్ని పోస్టులు కూడా వచ్చే అవకాశం ఉంది. అంటే మనకు నామినేట్ పదవులు కానీ లేకపోతే కార్పొరేషన్లో చైర్మన్ పోస్టులు కూడా వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో సో రాష్ట్రంలో ఉన్నటువంటి మరికొన్ని నామినేట్ పదవులతో పాటుగా మిగతా సంబంధించినటువంటి చైర్మన్ పదవులు కూడా ఉంటాయి. కేంద్రం కూడా అధికారంలోకి వస్తే ఆ తరహా సంబంధించినటువంటి నామినేట్ పదవులు కూడా పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో మొత్తం ఫస్ట్ టర్మ్గా మనం ఈ పార్లమెంటు ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా మాత్రం పనిచేయాలని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిసిసి చీఫ్గా ఆయన చెప్తున్నారు. దీపదాస్ మున్షి కూడా ఏఐసీసీ
ఇన్ఛార్జిగా వచ్చిన నేపథ్యంలో ఫస్ట్ టైంగా జరుగుతున్నటువంటి సమావేశం కావడంతో పూర్తి స్థాయిలో వాళ్ళందరికీ కూడా పరిచయ కార్యక్రమం ఉంటుంది. అదేవిధంగా ఎన్నికల్లో పాల్గొన్నటువంటి వారికి ఎన్నికల్లో గెలుపుకు సహాయం చేసినటువంటి వారందరికీ కూడా కృతజ్ఞత తెలిపారు. ప్రధానంగా ఈ సమావేశానికి అన్ని జిల్లాలకు సంబంధించిన డిసిసి అధ్యక్షులతో పాటుగా పిఎస్సి పొలిటికల్ అఫైర్ కమిటీ సభ్యులు అదేవిధంగా పిసిసి సభ్యులందరూ హాజరయ్యారు. మంత్రులందరూ కూడా హాజరైన పరిస్థితి కనబడుతుంది. ప్రధానంగా మాత్రం వచ్చేటువంటి పార్లమెంటు ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా పనిచేయాలి, అప్పుడు ఇంకా పార్టీని మరింత పటిష్టపరిచే విధంగా ప్లాన్ చేస్తున్నట్టు చెబుతున్నారు. దీంతో పాటుగా నామినేట్ పదవుల కోసం కూడా ఆశావాహులో తీవ్రమైనటువంటి ఆసక్తి నెలకొంది. అదేవిధంగా ఎవరికి వారు లెక్కలు వేసుకుంటూ ఢిల్లీ లాబింగ్ కూడా చేస్తున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో వారందరికీ ఎవరైతే కష్టపడతారో వారందరికీ కూడా పదవులు ఇస్తామనేటువంటి అభిప్రాయాన్ని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే వారికి భరోసా ఇస్తున్నారు, హామీ ఇస్తున్నారు. గతంలో సీట్లు ఆశించి భంగపడినటువంటి వారందరూ కూడా పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని చెప్పినటువంటి వాగ్దానం ప్రకారంగా ఇస్తామన్నటువంటి అభిప్రాయాన్ని వెలిబుస్తున్నారు. దీంతో పాటుగా ప్రభుత్వం అదేవిధంగా పార్టీ రెండు కూడా సమపాలలో ప్రజల్లోకి విస్తృతంగా వెళ్లే విధంగా ప్లాన్ చేసుకోవాలి. ఆ సంబంధించినటువంటి మెకానిజం పార్టీలో మరింత క్షేత్రస్థాయిలో ఉండాలి. ఇప్పటివరకు ఉన్నటువంటి కార్యకర్తలు నాయకులతో పాటుగా కొత్త వారిని ఆహ్వానిస్తూనే పాత వారికి కూడా సముచిత స్థానం కల్పించే విధంగా సమన్వయంతో ముందుకు పోవాలి. కోఆర్డినేషన్ పూర్తి స్థాయిలో ఉండాలి. ఇక్కడ పార్టీ ఉంది, ప్రభుత్వం రెండు ఉన్నాయి, రెండు కూడా సమపాలలో కూడా తీసుకొచ్చింది. ప్రజలకు మరింత బలం చేకూర్చిన వాళ్ళ మొత్తం ప్రజలకు మరింత మేలైనటువంటి పరిపాలన అదేవిధంగా పార్టీ మీద నమ్మకం ఉంటుందన్న అభిప్రాయం కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే ఈ సమావేశంలో హితబోధ చేస్తున్నారు, మార్గదర్శకాల్లో నిర్దేశిస్తున్నారు. ప్రధానంగా చూస్తున్నట్టయితే ప్రభుత్వం ఏర్పడింది, కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో ఏర్పడిన తర్వాత జరుగుతున్నటువంటి మొదటి కార్యవర్గ సమావేశం కావడంతో అందరూ చూపంతా కూడా గాంధీ భవన్ వైపే ఉంది. గాంధీ భవన్లో సంబంధించినటువంటి చూస్తున్నటువంటి విజువల్స్ చూస్తున్నాం. ఈ ప్రాంతంలోనే లోపల కాంగ్రెస్ పార్టీ కార్యవర్గ సమావేశం కొనసాగుతూ ఉంది. సో మరో 2 గంటల పాటు కొనసాగే అవకాశం ఉంది. 3 టాస్కులు ఉంటుంది ప్రియ, 3 టాస్కుల పైనే ఉంది. ఒకటి తెలంగాణ సమాజానికి కృతజ్ఞతలు చెప్పింది. అదేవిధంగా ఏఐసిసి నాయకులందరూ కూడా ప్రచారంలో పాల్గొన్నారు కనుక వారికి కూడా కృతజ్ఞతలు అభినందనలు తెలియజేసింది. ఆ తర్వాత పార్లమెంటు ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా పనిచేసే విధంగా కార్యకర్తలు నాయకులందరూ కూడా సిద్ధంగా కావాలని కూడా చెప్తా ఉన్నారు. దీంతో పాటుగా నామినేట్ పదవులు కూడా వారికి ఎవరికైతే క్యాపబుల్ పర్సన్స్ ఉన్నారో ఆ నాయకులందరూ కూడా నామినేట్ పదవులు ఇస్తామని కూడా స్పష్టం చేస్తున్న పరిస్థితిని ఇంకా కార్యవర్గ సమావేశం కొనసాగుతుంది. ఓవర్ టు యు. రైట్ సాదిక్, థాంక్స్ ఫర్ ద అప్డేట్స్.